శరదిందు వికాస మందహాసాం స్ఫురదిందేవరలోచనాభిరామాం అరవింద సమాన సుందరాస్యాం అరవిందాసన సుందరీముపాసే. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ రాశిచక్రం కార్యక్రమానికి స్వాగతం. ఈనాటి రాశిచక్రం కార్యక్రమంలో జూలై నెల 6వ తేదీ ఆదివారం నుండి జూలై నెల 12వ తేదీ శనివారం పర్యంతం తెలుగు తిథుల ప్రకారంగా ఆషాఢమాస శుక్లపక్ష ఏకాదశి ఆదివారం నుండి ఆషాఢమాస కృష్ణపక్ష విధియ శనివారం పర్యంతం మేషాది ద్వాదశ రాశుల వారికి వార ఫలాలు ఎలా ఉండబోతున్నాయి, ఎటువంటి పరిహారాలు పాటించాలి, ఏ విధమైన జాగ్రత్తలు తీసుకోవాలి, ఏ దేవతారాధన చెయ్యాలి మొదలైన విషయాలను ఇప్పుడు చూద్దాము. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం ప్రకారంగా ద్వితీయ స్థానంలో ఉన్న శుక్రుడు, తృతీయంలో ఉన్న రవి, గురువులు, చతుర్థ స్థానంలో బుధుడు, పంచమ స్థానంలో కేతువు, కుజుడు, లాభస్థానంలో రాహువు. ఇది ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం మేషరాశి వారికి. మేషరాశి వారికి కొంత మిశ్రమమైనటువంటి గ్రహ సంచారం. ఏలినాటి శని కొంత ఇబ్బంది పెడుతూ ఉంటుంది. ఉద్యోగపరంగా అధికారుల యొక్క సహాయ సహకారాలు లభించినప్పటికీ కొంత అసంతృప్తి అనేటువంటిది ఉద్యోగపరంగా ఉంటుంది. అయినప్పటికీ కూడా బాధ్యతలను సమర్థవంతంగా నిర్వర్తించటానికి కృషి చేస్తారు. వ్యాపారంలో కొంత పర్వాలేదు, కొంత వారాంతంలో కొన్ని లాభాలు అందుకుంటారు. ఆర్థిక పరంగా కొంత ఇబ్బంది ఉన్నప్పటికీ కూడా అప్పులు చేయకుండా ఉన్నటువంటి ద్రవ్యముతో సర్దుబాటు చేసుకోవడం వల్ల కొంత మేలు చేకూరుతుంది. గృహ వాహన యోగాదులైతే మేషరాశి వారికి పర్వాలేదు. మీ వల్ల ఈ వారం కొంతమందికి మేలు జరుగుతుంది. విదేశాలకు వెళ్ళాలి అనుకున్నటువంటి వ్యక్తులకు ఈ వారం విదేశీ పర్యటనలకు కూడా కొంత అనుకూలంగా ఉంది. పట్టుదలతో పనిచేస్తే, పట్టుదలతో అధ్యయనం చేస్తే విద్యార్థులకు ఈ వారం కొంత మంచి ఫలితాలు ఉంటాయి. అలాగే ఒక శుభవార్త కూడా వింటారు. రాజకీయ నాయకులకు కొంత ఈ వారం కలిసొచ్చేటువంటి అంశాలు కూడా కొన్ని ఉన్నాయి. మేషరాశి వారు నవదుర్గా అమ్మవారి యొక్క ప్రార్థన, దుర్గా సప్తశ్లోకి ప్రార్థన, గురువారం నాడు దత్తాత్రేయ స్వామి వారి యొక్క దేవాలయ సందర్శనం చేయటం వల్ల కొంత అనుకూలత ఏర్పడుతుంది. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే వృషభ రాశిలో ఉన్నటువంటి శుక్రుడు, ద్వితీయ స్థానమైనటువంటి మిథునంలో రవి గురువులు, తృతీయ స్థానంలో బుధుడు, చతుర్థ స్థానంలో కుజుడు, కేతువు, దశమ స్థానంలో రాహువు, లాభస్థానంలో శని సంచారం అనేటువంటిది ఈ వారమంతా కూడా ఉంది. వృషభ రాశి వారికి కొన్ని మిశ్రమమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ఈ వారంలో విలువైన ఆభరణాలు, విలువైన వస్త్రాలు, విలువైనటువంటి వస్తువులను మీ గురించి కొంటారు. కొంత ద్రవ్యాన్ని ఖర్చు పెడతారు. వ్యాపార పరంగా కొత్తగా వ్యాపారం మొదలు పెట్టాలి అనుకున్న వారు కూడా వ్యాపారాలు మొదలు పెట్టవచ్చు. వ్యాపార పరంగా కూడా విశేష లాభాలు ఉన్నాయి. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం అనేది మీకు చాలా ప్రధానమైనటువంటి అంశం. కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారానే కొంత ఉన్నతమైనటువంటి పరిణతిని సాధిస్తారు. ముఖ్యమైనటువంటి కార్యముల యందు పట్టుదలతో పనిచేయటం అనేటువంటిది అవసరము. కీలక నిర్ణయాలు ఈ వారంలో తీసుకుంటారు. కీలక నిర్ణయాలు తీసుకునేటప్పుడు చంచలత్వం వహించకుండా స్థిరమైన బుద్ధితో నిర్ణయాలు తీసుకోవడం ద్వారా సక్సెస్ అనేటువంటిది పొందుతారు. ఆత్మవిశ్వాసంతో పనిచేయటం వల్లనే కొంత విద్యార్థులు ఆత్మవిశ్వాసంతో చదవటం వల్ల, నిరుద్యోగులైతే కొంత అధ్యయనం వల్ల తమ ఉద్యోగాల్లో విద్య యందు కూడా ప్రతిభను కనబరిచే అవకాశం కూడా ఉంది. కొన్ని ఇబ్బందుల నుంచి బయటపడతారు. అలాగే వారం మధ్యలో అంటే బుధ గురువారాల్లో కూడా ఒక ముఖ్యమైనటువంటి వ్యక్తి యొక్క
కలయిక, వారితో సంభాషణ, మీకు కొంత విలువైన సమాచారం అనేటువంటిది పొందడం జరుగుతుంది. మొత్తానికి వృషభ రాశి వారు శుక్రవారం నాడు లలితా సహస్రనామ స్తోత్ర పారాయణము, అలాగే నవగ్రహ స్తోత్ర పారాయణంతో పాటుగా హనుమత్ స్మరణం, అలాగే హనుమాన్ చాలీసా సరిపోతుంది. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి రాశిలో సంచారం చేస్తున్నటువంటి గురువు, అదే విధంగా ద్వితీయ స్థానంలో బుధుడు, తృతీయ స్థానంలో కుజుడు కేతువు, భాగ్యస్థానంలో రాహువు, దశమ స్థానంలో శని, వ్యయస్థానంలో శుక్రుడు సంచారం చేస్తూ ఉన్నాడు. మిథున రాశి వారికి ఈ వారము కొంత కీలకమైనటువంటి నిర్ణయాలు తీసుకోవటానికి చాలా అనుకూలంగా ఉంది. కొంత రాశిలో సంచారం చేస్తున్నటువంటి రవి యొక్క ప్రభావము, గురువు యొక్క ప్రభావము కొంత మీలో మార్పును తీసుకొని వస్తుంది. బద్ధకాన్ని విడిచిపెడితే కాలాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా, సమయాన్ని సద్వినియోగం చేసుకోవడం ద్వారా ఇంకా సత్ఫలితాలు మీరు సాధించవచ్చు. విద్యార్థులు బాగా కష్టపడాలి, ర్యాంకులు సాధించగలుగుతారు. ఒక ముఖ్యమైనటువంటి పనిని పట్టుదలగా ఈ వారంలో పూర్తి చేస్తారు. వ్యాపార పరంగా కొంత అప్రమత్తంగా ఉండకపోతే కొన్ని ఇబ్బందులు అనేటువంటివి తప్పకుండా ఉంటాయి. తల్లి తరపు బంధువులతో సాధ్యమైనంత వరకు మాట పట్టింపులు రాకుండా జాగ్రత్త పడండి. విందు వినోద కార్యక్రమాల్లో ఈ వారంలో పాల్గొంటారు. ప్రయోజనం లేని వ్యక్తులతో సంభాషణ మీకు ఏమాత్రం కూడా అనుకూలించకపోవచ్చు. కాబట్టి జాగ్రత్తగా నోరును కాపాడుకోవటం ద్వారా మిథున రాశి వారు ఇంకా ఈ వారము ఉన్నతమైనటువంటి ఫలితాలను కూడా సాధించవచ్చు. మిథున రాశి వారు ఈ వారం అంతా అర్ధనారీశ్వర స్తోత్రము, అలాగే లక్ష్మీనారాయణ హృదయ స్తోత్ర పారాయణంతో పాటుగా ప్రతిరోజు విష్ణు ఆలయంలో కానీ, వెంకటేశ్వర స్వామి వారి ఆలయంలో కానీ దర్శనాలు చేసుకోవడం ద్వారా కూడా మరింత ఉన్నతమైనటువంటి ఫలితాలను ఈ వారంలో కూడా పొందుతారు. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి ఈ వారమంతా లగ్నంలో బుధుడు, ద్వితీయ స్థాన కుజుడు, కేతువు, అష్టమంలో రాహువు, భాగ్యంలో రవి, లాభస్థానంలో శుక్రుడు, వ్యయస్థానంలో రవి గురువుల యొక్క సంచారం అనేటువంటిది ఉంది. మొత్తానికి గ్రహ సంచారం కర్కాటక రాశి వారికి కొంత ప్రతికూలమైన ఫలితములను ఇస్తూ ఉన్నది అనేది మాత్రము అది కనిపిస్తూ ఉన్నది. ఉద్యోగ పరంగా ఫలితాలు బాగుంటాయి, ఆశయం నెరవేరుతుంది. ధర్మ మార్గంలోనే ముందుకు వెళ్ళాలి తప్ప అధర్మం అనేటువంటిది మీకు పనికి రాదు. అలాగే అభివృద్ధిని సాధించటానికి ఈ వారం చాలా అనుకూలంగా ఉంది. రాజకీయ నాయకులకు కొంత మధ్యస్థంగా ఉంటుంది. కొత్త రుణాలు చేయవలసిన పరిస్థితులు తరచుగా తలెత్తుతాయి. అప్రయత్న కార్యసిద్ధి అనేటువంటిది కూడా ఈ వారం కలుగుతుంది. కొత్త వాహనాలను కొనుగోలు చెయ్యాలి అన్న ఆలోచనలు కూడా బలపడతాయి. వృత్తిలో శుభ ఫలితాలు ఉంటాయి. వ్యాపార పరంగా దిగ్విజయంగా ఉంటుంది. దశ దిశలా వ్యాప్తిస్తారు. పలు మార్గాల్లో విజయం అనేటువంటిది మీకు లభించవచ్చు. సంతానానికి సంబంధించిన శుభవార్తను వింటారు. పాత స్నేహితులు అలాగే పాత మిత్రులతో సంభాషణ చేస్తారు. తల్లిదండ్రులతో సఖ్యతను కూడా పెట్టుకొని తల్లిదండ్రుల కోరికలు తీర్చే ప్రయత్నం చేస్తారు. కర్కాటక రాశి వారికి ఈ వారము కొంత సద్వినియోగం చేసుకోవటానికి అనుకూలమైనటువంటి సమయము అని చెప్పవచ్చు. కర్కాటక రాశి వారు ఈ వారమంతా రామాష్టకము, రామ రక్షాస్తోత్ర పారాయణంతో పాటుగా శనివారం నాడు హనుమత్ దేవాలయంలో నాగవల్లి దళార్చన కానీ చేయించుకోవడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి లగ్నంలో కేతువు కుజుడు, సప్తమ స్థానంలో రాహువు, అష్టమ స్థానంలో శని, దశమ స్థానంలో శుక్రుడు, లాభస్థానంలో రవిగురులు, వ్యయస్థానంలో బుధుడి యొక్క సంచారం ఈ వారమంతా కూడా సింహరాశి వారికి కొంత జాగ్రత్తగా ఉండవలసినటువంటి సమయము అని చెప్పవచ్చు. ఎందుకంటే కొంత అష్టమంలో సంచారం చేస్తున్నటువంటి శని యొక్క ప్రభావము కొంత ఈ రాశి వారి మీద పడుతోంది. అందువల్ల తగు జాగ్రత్తలు డ్రైవింగ్ చేసేటప్పుడు, ప్రయాణాలు చేసేటప్పుడు విలువైన ఆభరణాలు కానీ విలువైన వస్తువులను కానీ
కొంత నిర్లక్ష్యం ప్రదర్శించడం వల్ల పోగొట్టుకునే ఆస్కారం ఉంది. తగు జాగ్రత్తలు తీసుకుంటే బాగుంటుంది. ముఖ్యమైనటువంటి కార్యాల్లో విజయం లభిస్తుంది. వేసే ప్రతి అడుగు జాగ్రత్తగా వేయండి. కుటుంబ సభ్యులతో కలిసి నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి. తొందరపాటు అనేది మాత్రం పనికిరాదు. రుణ సమస్యలు పెరగకుండా జాగ్రత్త పడాలి. మంచి భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలు కూడా ఫలిస్తాయి. అపార్థాలకు అవకాశం అనేది ఇవ్వవద్దు. కొంత జీవిత భాగస్వామి యొక్క సలహాలు సూచనలు పాటించే ప్రయత్నం చేయండి. దీర్ఘకాలిక ఆలోచనలతో కొంత భవిష్యత్తును ముడిపెట్టుకొని భవిష్యత్తుకు సంబంధించిన కార్యక్రమాల నిర్వహణను ఈ వారం చేయవచ్చు. కళా సాంస్కృతిక రంగాల్లో ఉన్నటువంటి వారికి ఈ వారం చాలా అనుకూలత ఉంది. కొంత రుణ బాధలు భూ వివాదాలు తొలగిపోయే ఆస్కారం కూడా ఉంది. ఆకర్షణీయమైనటువంటి గృహ కొనుగోలు చేయటంలో కొంత ఆసక్తి కనపరుస్తారు. సింహరాశి వారు లక్ష్మీ సహస్రనామ స్తోత్ర పారాయణంతో పాటుగా గణపతి అష్టోత్తరంతో ప్రతిరోజు గరిక పూజ చేయండి. అనుకూలత పెరుగుతుంది, ప్రతికూలతలు తగ్గుతాయి. తదుపరి కన్యా రాశి. కన్యా రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూసుకున్నట్లయితే షష్ఠ స్థానంలో రాహువు, సప్తమంలో శని, భాగ్యంలో శుక్రుడు, దశమంలో ఉన్న రవి గురులు, లాభస్థానంలో బుధుడు, వ్యయస్థానంలో కేతువు కుజుడు. కొంత కన్యా రాశి వారికి ఈ వారము మిశ్రమమైనటువంటి కాలము. ఏకాగ్రచిత్తంతో పనులు చేయండి. మధ్యలో బద్ధకంతోనో సోమరితనంతోనో వాయిదా వేయటం ద్వారా మంచి మంచి అవకాశాలను విద్యార్థులు నిరుద్యోగులు కోల్పోయే ఆస్కారం ఉంది. విదేశాలకు పెట్టుకున్న అప్లికేషన్లు దాదాపుగా సక్సెస్ అవుతాయి. విదేశీ ప్రయాణం అనేటువంటిది మీకు ఫలించే ఆస్కారం కూడా ఉంది. అవసరాలకు ధనం అందుబాటులోకి వస్తుంది. అయితే ఊహించని ఖర్చులు మాత్రం ఇబ్బంది పెడతాయి. వృత్తిపరంగా ఉద్యోగపరంగా శ్రమకు తగిన ఫలితాలు ఉంటాయి. వ్యాపారపరంగా శ్రద్ధ పెట్టండి. స్వయంగా నిర్ణయాలు తీసుకొని అమలు చేయండి. కొందరు మనస్తాపాన్ని కలిగించే మాటలు మీ ముందు మాట్లాడినా దాన్ని మీరు పట్టించుకోవద్దు. అలాగే కుటుంబం పట్ల శ్రద్ధ వహించటము, ఇంట్లో ఒకరి అనారోగ్య సూచన కొంత కలవరపాటుకు గురి చేయవచ్చు. తాత్కాలిక వ్యాపారం చేసేటువంటి వ్యాపారస్తులకు కొంత లాభాలైతే ఈ వారం కలుగుతూ ఉన్నాయి. అలాగే రాజకీయ నాయకులు నోరు కాపాడుకోవటం ద్వారా భవిష్యత్తును బాగుపరుచుకోవచ్చు. స్త్రీలకు బాగుంటుంది. కన్యారాశి వారు గణపతి సహస్రనామంతో పాటుగా గణపతి దేవాలయ దర్శనము, అలాగే ప్రతిరోజు శివ సహస్రనామ స్తోత్ర పారాయణం చేయటం వల్ల ఇంకా మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి తులారాశి. తులారాశి వారికి ఈ వారం పంచమ స్థానంలో ఉన్నటువంటి రాహువు, షష్ఠ స్థానంలో శని, అష్టమ స్థానంలో శుక్రుడు, భాగ్య రవి గురువులు, దశమ స్థానంలో బుధుడు, లాభస్థానంలో కుజకేతువులు సంచారం చేస్తూ ఉన్నారు. కొంత తులారాశి వారికి మిశ్రమమైనటువంటి ఫలితాలు ఈ వారం కలగబోతూ ఉన్నాయి. ఉద్యోగపరంగా శుభ ఫలితాలు ఉన్నప్పటికీ కూడా ఎటు చూసినా చిక్కుముడులు ఉన్నప్పటికీ మీ శ్రద్ధ, అకుఢితమైనటువంటి దీక్ష మొదలైనటువంటి వాటి వల్ల కొంత విజయమే కనిపిస్తూ ఉన్నది. వ్యాపారపరంగా లాభాలు చేకూరుతాయి. సమాజంలో మంచి గుర్తింపు వస్తుంది. ప్రశంసలు అందుకుంటారు. అదృష్టయోగం అయితే తప్పకుండా ఉంది. ప్రారంభించినటువంటి పనుల్లో విజయం లభిస్తుంది. బంధుమిత్రులతో కలిసి శుభ కార్యక్రమాల్లో పాల్గొంటారు. వ్యాపార ప్రదేశాల్లో మార్పులు ఏర్పడతాయి. కొంతమంది పనితీరు మీకు బాగా నచ్చుతుంది. కొంతమంది వివాదాస్పదమైనటువంటి మాటలు మాట్లాడడం వల్ల అవి మీకు ఇబ్బందిని కలిగింపచేస్తాయి. ఈ వారం వైద్య పరీక్షలకు కూడా కొంత ధనం ఖర్చయ్యే విధంగా ఉంటుంది కాబట్టి వైద్య పరీక్షల చేయించుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. తులారాశి స్త్రీలకు, అవివాహిత స్త్రీలకు ఈ వారము వివాహ సంబంధాలు నిశ్చయం అయ్యే ఆస్కారం కూడా ఉంది. సంతానపరమైనటువంటి శుభవార్తను కూడా ఈ వారం వినే ఆస్కారం ఉంది.
తులారాశి వారు హనుమాన్ చాలీసా పారాయణము, హనుమత్ దేవాలయ దర్శనము, హనుమంతుడి యొక్క ప్రార్థన చేయడం వల్ల మరిన్ని యోగదాయకమైన ఫలితాలు పొందుతారు. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి ఈ వారం ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక చూసుకోవడం ద్వారా ఈ వారము చతుర్థ రాహువు, పంచమంలో శని, సప్తమంలో శుక్రుడు, అష్టమంలో మిథునంలో రవి గురువుల యొక్క కలయిక, భాగ్యంలో ఉన్నటువంటి బుధుడు, దశమంలో ఉన్నటువంటి కుజకేతువుల యొక్క కలయిక కొంత వృశ్చిక రాశి వారికి మిశ్రమమైన కాలము. అతిశయోక్తులు తగ్గించుకోవటము, విపరీతమైన మితిమీరిన ఆత్మవిశ్వాసాన్ని తగ్గించుకోవటము, ఈ రెండింటి వల్ల ఉద్యోగపరంగా మీరు కొంత బాగుపడతారు. స్థిరమైన ఫలితాలు వస్తాయి. ఒక్కటి మాత్రం చెప్పగలుగుతాను, పట్టుదల విజయానికి పునాది. శ్రద్ధ విద్యార్థులకు చాలా మంచి విద్యను అందిస్తుంది. కాబట్టి శ్రద్ధ పెట్టండి, పట్టుదలతో పనిచేయండి. నిరుద్యోగులకు ఉద్యోగము, విద్యార్థులకు ఉన్నతమైన కోర్సుల్లో ప్రవేశాలు సులభ సిద్ధమవుతాయి. అదృష్టం కొద్దీ పనిచేస్తాము అని మాత్రం వృశ్చిక రాశి వారు ఏమాత్రం అనుకోవద్దు. కష్టపడి పనిచేయండి, ఇష్టపడి పనిచేయండి, ఇబ్బందులన్నీ కూడా తొలగుతాయి. ఖర్చులు పెరగనివ్వవద్దు, ఇతరులపై ఆధారపడవద్దు. వ్యక్తిగత విషయాలు ఏవైనా ఉంటే కొత్త వారితో చెప్పుకోవద్దు. మీ గోప్యతను పాటించండి. మీ గోప్యతకు భంగం కలిగించే విషయాలతో ఎదుటి వ్యక్తులకు కూడా కొన్ని రహస్యాలు చెప్పడం అనేది మంచిది కాదు. నూతన వస్తువులు కొనటానికి డబ్బులు ఖర్చు పెట్టకండి, ఇబ్బంది పడతారు. ఒక వార్త ఈ గురు శుక్రవారాల్లో మీ ఆత్మవిశ్వాసాన్ని మరింత రెట్టింపు చేస్తుంది. కొంత సన్మానాలు, సత్కారాలు, పురస్కారాలు మొదలైనటువంటివి పొందుతారు. ఇంట్లో తిరస్కారాలు కూడా పొందే ఆస్కారం కూడా ఉంది. కాబట్టి తగు జాగ్రత్తలు తీసుకోవడం ద్వారా దైవ ఆరాధన, దైవ ప్రార్థన, ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణము, బుధవారం నాడు విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణం చెయ్యండి. అద్భుతమైనటువంటి ఫలితాలు ఈ వారం కూడా అందుతాయి. ధనుస్సు రాశి. ధనుస్సు రాశి వారికి తృతీయ రాహువు, చతుర్థ శని, షష్ఠ శుక్రుడు, సప్తమ గురువు రవి, అష్టమంలో బుధుడు. గ్రహ సంచారం అనేటువంటిది ధనుస్సు రాశి వారికి మిశ్రమంగా ఉంది. ఆత్మవిశ్వాసం పెంచుకోవడం ద్వారా కార్యసిద్ధి ఉంటుంది. కుటుంబ సభ్యులతో చర్చించి సమయానుకూల నిర్ణయాలు తీసుకోవాలి. సత్ఫలితాలు వచ్చే వరకు శ్రమపడాలి. కృషికి తగ్గిన ఫలితమైతే లభిస్తుంది. చేసే పనిలో స్పష్టత ఉండాలి. స్వార్థ ప్రపంచాన్ని చూసి కొంత మీకు ఆశ్చర్యాలు కలుగుతాయి. నిస్వార్థంగా ఆలోచించేటువంటి మీకు స్వార్థంతో కూడిన వ్యక్తుల యొక్క పరిచయాలు, వారి స్వార్థ బుద్ధి మిమ్మల్ని మానసికంగా ఇబ్బంది పెట్టినప్పటికీ చూసి తట్టుకొని కొంత ముందుకు వెళ్ళడం అనేటువంటిది అనివార్యంగా అనిపిస్తోంది. చేసే పనిలో కొంత జాగ్రత్తలు తీసుకోండి. ప్రతిభకు ప్రశంసలు లభిస్తాయి. ఒక వ్యవహారంలో పుష్కలమైనటువంటి డబ్బు చేతికందుతుంది. వెనువెంటనే ఖర్చులు కూడా అందుకు తగ్గట్టుగానే ఉంటాయి. చెల్లింపుల విషయంలో, ఆన్లైన్ పేమెంట్ల విషయంలో, బ్యాంక్ వ్యవహారాల పట్ల జాగ్రత్తగా లేకపోతే ఇబ్బంది పడతారు. ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రంగానే ఉంటుంది. కొన్ని సమస్యలు పరిష్కారం అవుతాయి, కొన్ని సమస్యలు కొంత వ్యతిరేకమవుతాయి. కొంత ధనుస్సు రాశి వారు దత్తాత్రేయ ఆరాధన చేయటం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ వారమంతా మకర రాశి వారికి అద్భుతమైనటువంటి ఫలితాలు కనిపిస్తూ ఉన్నాయి. ద్వితీయంలో ఉన్నటువంటి రాహువు, తృతీయ శని, పంచమ శుక్రుడు, షష్ఠ రవి, గురువు, సప్తమంలో బుధుడు, అష్టమంలో ఉన్నటువంటి కుజకేతువుల యొక్క కలయిక మకర రాశి మీద ప్రభావం చూపిస్తున్నాయి. సంకల్ప బలంతో ప్రతి కార్యంలో విజయం సాధిస్తారు. ఉద్యోగపరంగా అప్రమత్తంగా ఉండండి. తోటివారితో సౌమ్యంగా సంభాషణ చేయండి. అపార్థాలు లేకుండా మాట్లాడండి. ఒత్తిడి లేకుండా ముందస్తు ప్రణాళికలు సిద్ధం చేసుకోండి. నూతన అవకాశాలు కలిసి వస్తాయి. ఆటంకాలన్నీ తొలగిపోతాయి. అప్రమత్తంగా ఉండండి. అలాగే సత్ఫలితాలు పొందుతారు. ఆలోచనలో మార్పులు కలుగుతాయి. పిల్లల భద్రత విషయంలో తగు
జాగ్రత్తలు తీసుకోండి. రాజకీయ రంగంలో ఉన్నటువంటి వారికి పదవీ యోగ ప్రాప్తి అనేటువంటిది కూడా కలుగుతుంది. ఆశించిన శుభవార్తలు హాయిగా కూడా పొందుతారు. కొన్ని విషయములు జాగ్రత్తగా ఉండడం అనేటువంటిది మంచిది. స్త్రీలకు అనారోగ్య సూచన, కొంత ఆహార వ్యవహార విషయాల్లో కొంత మార్పులు అవసరము. మకర రాశి వారు ఆదిత్య హృదయ స్తోత్ర పారాయణంతో పాటుగా శుక్రవారం నాడు లలిత అష్టోత్తరము, రాజరాజేశ్వరి అష్టక స్తోత్ర పారాయణము చెయ్యండి, బాగుంటుంది. కుంభరాశి కుంభరాశి వారికి లగ్నంలో రాహువు, ద్వితీయ శని, చతుర్థ శుక్రుడు, పంచమ రవి గురులు, షష్ఠ స్థానంలో ఉన్నటువంటి బుధుడు. మిశ్రమమైనటువంటి గ్రహ సంచారము. మనోబలంతో పనులు పూర్తి చేసుకోండి. తొందరపాటు నిర్ణయాలు వద్దు, ఆవేశానికి రావద్దు, ఆచరణలో పెట్టండి. సకాలంలో సహనంతో చేసేటువంటి ప్రతి పని విజయాన్నిస్తుంది. తొందరపడి మాట జారకండి. మిత్రుల సహాయం తీసుకోండి. కుటుంబ సభ్యులతో ప్రేమగా మాట్లాడండి. మంచి భవిష్యత్తు కోసం చేసే ప్రయత్నాలకు ఇప్పుడు కష్టపడాలి. ఇప్పుడు పడ్డే కష్టము భవిష్యత్తును మీకు తీర్చిదిద్దుతుంది. వ్యక్తిగత విషయాలు కొత్త వారికి చెప్పకండి. గోప్యతను పాటించండి. ఆన్లైన్ వ్యవహారాల చెల్లింపుల విషయంలో జాగ్రత్త లేకపోతే బ్యాంకులో ఉన్న డబ్బు కూడా కొంత పోవచ్చు. చిన్న పొరపాటు జరిగినా కొంత ఇబ్బందులు పడతారు. ఉద్యోగంలో విద్యార్థులు టెక్నికల్గా కొంత చేసిన పొరపాట్ల వల్ల పరీక్షల్లో కొంత తక్కువ మార్కులు పొందే ఆస్కారం కూడా ఉంది. బంధుమిత్రులతో ఆనందంగా గడిపిన విపరీతమైనటువంటి నరఘోష వల్ల, గ్రహ సంచార దృష్టి వల్ల ఇబ్బందులు ఎదుర్కొంటారు. అందుకే కుంభరాశి వారు ప్రతిరోజు కాలభైరవ అష్టకము అలాగే నవగ్రహ స్తోత్రపారాయణం అనేటువంటిది చేయడం వల్ల మంచి ఫలితాలు పొందుతారు. తదుపరి మీనరాశి వారికి ఉన్నటువంటి గ్రహ సంచారం కనుక ఈ వారం చూసుకున్నట్లయితే లగ్నంలో శని, తృతీయంలో శుక్రుడు, చతుర్థ రవి గురువు, పంచమంలో బుధుడు, షష్ఠ స్థానంలో కేతువు, కుజుడు, వ్యయస్థానంలో రాహువు. కొంత మీనరాశి వారికి కాలంలో మార్పు వచ్చింది. గ్రహ సంచారాల్లో మార్పు వచ్చింది. ఏలిన నాటి శని దోషము కొంత అసంతృప్తిని ఇచ్చినప్పటికీ కూడా ఎదురు చూస్తున్న పనుల్లో విజయం లభిస్తుంది. వ్యాపార పరంగా విశేష లాభాలుంటాయి. వస్తు వస్త్ర వాహన ప్రాప్తి ఉంటుంది. కొందరికి మీ వల్ల మేలు జరుగుతుంది. అవకాశాలను సద్వినియోగం చేసుకుంటే బ్రహ్మాండమైన భవిష్యత్తు ఉంటుంది. ఎంతగానో శ్రమపడినటువంటి కొన్ని కార్యక్రమాలు మీకు ఈ వారం విజయాలను ఇవ్వవచ్చు. విద్యార్థులు బాగా శ్రమపడితేనే విజయాలు సాధిస్తారు. కొంత అనారోగ్య సూచన గురు శుక్రవారాల్లో ఇబ్బంది పెట్టవచ్చు. ఎవరితో మాట్లాడినా జాగ్రత్తగా మాట్లాడకపోతే కొంత ఇబ్బందులు ఎదుర్కోవచ్చు. మీనరాశి వారు ప్రతిరోజు నవగ్రహ స్తోత్ర పారాయణం చేయండి. ప్రతిరోజు గణపతి దేవాలయ దర్శనం వల్ల పనుల్లో ఆటంకాలు తొలగిపోతాయి. వచ్చే వారం కలుసుకుందాము. జై శ్రీరామ్. ఈ కార్యక్రమాన్ని తిరిగి చూడాలనుకుంటే www.youtube.com/@ETV Life Spiritual లో చూడవచ్చు.